హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లమైనా లేకుంటే చక్కెరైనా వాడకుండానే కేవలం ఒక కప్పు బియ్యం రవ్వతోటి చాలా టేస్టీగా ఉండే పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలే కాదండి పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకోండి. రేషన్ బియ్యం తీసుకొని రవ్వలాగా పట్టించుకొని జల్లించుకుంటే ఈ విధంగా మనకు బియ్యం రవ్వ అవుతుందండి. స్టవ్ పైన ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకోండి. రవ్వ వేసుకొని సన్నని మంట మీదనే ఒక కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బియ్యం రవ్వే కాదండి, ఉప్మా రవ్వతోటైనా చేసేసుకోవచ్చు, లేకుంటే గోధుమ రవ్వతో కూడా చేసేసుకోవచ్చు. ఏది ఎలా చేసినా దేని టేస్ట్ దానికి ఉంటుంది కదా. కాకపోతే ఈ బియ్యం రవ్వతోటి చేసే పాయసం అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ బియ్యం రవ్వతోటి ఒక పాయసమే కాదండి, ఉప్మాలాగా చేసేసుకోవచ్చు, పులిహోర చేసేసుకోవచ్చు, ఇడ్లీ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, ఆ రవ్వకు 4 కప్పుల వాటర్ పోసుకోండి. 4 కప్పుల వాటర్ పోసుకొని సన్నని మంట మీదనే ఉడికించుకోండి. ఇది కూడా ఇది ఉడికేలోపు పటిక బెల్లం తీసుకోండి. మనకు తీపి కోసం పటిక బెల్లం తీసుకొని దీన్ని దంచుకోండి. ఈ పటిక బెల్లం కూడా హెల్త్కు చాలా చాలా మంచిదండి. మనము చక్కెర ఉన్న బెల్లం వాడటం లేదు కదా, ఇలా ఈ పటిక బెల్లం తీసుకొని దీన్ని దంచుకొనైనా వేసుకోవచ్చు, లేకుంటే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగానే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పర్లేదండి. ఇలా దంచుకున్నది ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పు రవ్వకు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. మరి కొంచెం తీపి కావాలనుకునేవారు ఇంకొక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం దగ్గరకు వచ్చి ఉడికిన తర్వాత 2 కప్పుల చిక్కటి పాలు పోసుకోండి. మీకు కొంచెం పాయసం అనేది లూజ్గా కావాలనుకుంటే పాలు అనేది ఎక్కువ పోసుకోండి. కొంచెం చిక్కగా కావాలనుకుంటే 2 కప్పుల పాలు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పాయసం అనేది మరింత రుచిగా ఉంటుంది. ఇది కొంచెం ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కాజు, పిస్తా మీకు ఏవి నచ్చితే అవి వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పాయసంలో వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా పావు కప్పు వచ్చేసి ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ పాయసం అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. మనకు పాయసం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ కొబ్బరి తగులుతూ ఉంటుంది కదా, దాంతో చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన మరికొద్దిగా కొబ్బరి పొడి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అంతేనండి, చాలా చాలా రుచిగా ఉండే పాయసం రెడీ అయింది కదా. ఒకవేళ మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.